మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన భారతీయులది హిందూ ధర్మమా లేక సనాతన ధర్మమా? ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు లాయర్ శ్రీ శ్రీధర్ గారు. వారితో మాట్లాడి. నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా హిందూ ధర్మం అంటూ ఉన్నారు. కానీ మన భారతీయులది ఫస్ట్ నుంచి కూడా సనాతన ధర్మం అనేది అందరికీ తెలుసు. కానీ ఈ హిందూ ధర్మం అన్నది వచ్చిన తర్వాత సనాతన ధర్మం అన్నది మరుగున పడిపోతూ ఉంది. ఇందుకే ఏంటి సనాతన ధర్మం అంటే ఏంటి, హిందూ ధర్మం అంటే ఏంటి? సనాతన అనే పదానికి అర్థం ఎప్పటి నుంచో ఉన్నది అని, అంటే అనంత కాలం లోపల అనాది కాలాల నుంచి ఉన్నది సనాతన అని అర్థం. ధర్మము అనే పదానికి అర్థం ధరించున్నది, విచ్ కంటైన్స్ ఆర్ విచ్, అంటే ఆ వస్తువు ఇట్ పొజెసెస్. సో ధర్మం అంటే ఒక చేసే ఒక ధారణ శక్తి కలిగినది ధర్మం. ఈ ధర్మం లోపల ఎన్నో విషయాలు ఉంటుంది. కుటుంబానికి సంబంధించింది కానీ, మతానికి సంబంధించింది కానీ, భగవంతుని యొక్క అన్వేషణలో కానీ, సర్వజీవరాశుల్ని ఎలా చూడాలనే విషయంలో కానీ, ఒక సమభావం ఎలా పెంచాలనే విషయంలో కానీ, ప్రకృతిలో ఉన్న ప్రతి విషయాలని గౌరవించడంలో కానీ, ఇలాంటి విషయాలన్నీ మేళవించబడినది సనాతన ధర్మం. సనాతన ధర్మము చాలా మటుకు 8 అష్టవిధ విధానాలుగా ఉంటుంది అని పెద్దలు చెప్తారు. ఒకటి ఏంటంటే ఇద్య అంటారు. ఇద్య అంటే ప్రేయర్, మనం చేసే ఏ విధమైన ప్రార్థనని ఇద్య అని. అధ్యయన అని, తర్వాత విద్య, అధ్యయన, క్షమ అంటే ప్రతివారిని క్షమించే గుణం. అలోభ అంటే వితౌట్ గ్రీడ్, అంటే మనకి దురాశ ఇట్లాంటి విషయాలు లేకుండా. తపస్సు చేసే గుణం, దానశీలత్వం ఇత్యాది ఒక అష్టవిధాలుగా ఉన్నదాన్ని సనాతన ధర్మం యొక్క కోవలో వేశారు. ఇది మనకు అర్థమైతే వీటి లోపల ఏ మతంలో అయినా ఈ గుణాలు ఉంటే అవన్నీ కూడా సనాతన ధర్మం కింద వస్తుంది. ఏ మతం అయినా తీసుకోండి, ఇఫ్ యూ కంపేర్, హిందూయిజం అనే కాదు, ఇప్పుడు జకత్ అంటారు ముస్లిం వాళ్ళు. ఒక రంజాన్ సమయం లోపల వాళ్ళు సంపాదించిన ఒక సంపాదన ఇవ్వాలి అన్నారు కొన్ని రోజులు. కానీ మనం ఈ సనాతన ధర్మంలో తీసుకుంటే శిబి చక్రవర్తి ఏం చేశాడు? గొప్ప గొప్ప దానశీరులు అయిన కర్ణుడు ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటే కామనాలిటీ ఉంటుంది. కాబట్టి ఆ మోతాదు దేంట్లో ఎక్కువ ఉంటుందో ఆ విధమైన గుణగణాలు ఎక్కువ ఉన్నదాన్ని సనాతన ధర్మం అని డిఫైన్ చేస్తారు, అంటే నిర్వచించారు. అయితే సనాతన ధర్మంలో ఏంటంటే మరి దీన్ని ఎవరు, ఈ ధర్మాన్ని రచించిన వాళ్ళు ఎవరు, సూచించిన వాళ్ళు ఎవరు? ప్రతి వారికి ఒక థియరిస్టులు ఉంటారు. కొందరు చెప్పిన, ఇప్పుడు కొన్ని మతాల లోపల ఏంటంటే ఒక మత ప్రవక్త ఉండవచ్చు. మరి ఈ సనాతన ధర్మానికి ఒక ప్రవక్త ఎవరు ఉన్నారా అంటే ఇది ఋషి పరంపర నుంచి వచ్చింది. సాక్షాత్తు భగవానుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల నుంచి, అతడి యొక్క హృదయంలో నుంచి వచ్చిన వాక్కులే వేదమై, ఆ వేదాలే తరువాత బ్రహ్మ విచారం అంటే జ్ఞాన పరంపరను తెలుసుకోవడానికి చేసిన భావనలో అవి ఉపనిషత్తులై, తర్వాత వ్యాస భగవానుడి చేత విరచితమైన అష్టాదశ పురాణాలు, అలాగే బ్రహ్మ విచారం గురించి వేదవ్యాసుడు పరితపించిన జ్ఞానం అంతా కూడా ద్వాపర యుగంలో మనకి వచ్చింది. వీటినన్నీ మనం సనాతన ధర్మం కోవలో తీసుకుని వస్తాం. అంటే సనాతన ధర్మంలో ఏముంటుంది? ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఆపస్తంభ అనే ఒక ఋషి ఒక కుటుంబం ఎలా ఉండాలి అని చెప్పారు. కొన్ని నియమాలు, కొన్ని నిష్టలు. తండ్రి ఎలా ఉండాలి, బిడ్డ ఎలా ఉండాలి, వారికి ఆస్తి హక్కు ఉందా లేదా, పిల్లవాడు చేయాల్సిన కర్మలు ఏమిటి, తల్లిదండ్రులు చేయాల్సిన కర్మలు ఏంటి, అసలు ఈ చిన్నవాడు ఏ సమయంలో విద్యని ఆర్జించాలి. ఇది తీసుకుంటే, ఈ కాన్సెప్ట్ తీసుకుంటే ఇవాళ మోడర్న్ స్కూల్స్ లోపల గో బ్యాక్ టు స్కూల్ అని, మీరు క్యాచ్ దెమ్ యంగ్ అని చేసేది ఏమిటి? సో దాన్ని ఒక కాపీ, అది కూడా సనాతన ధర్మం కింద వస్తుంది. సో ది ఆరిజిన్ అండ్ రూట్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎలా ఉంది అని చెప్పింది సనాతన ధర్మం. సనాతన ధర్మం అన్నప్పుడు ఏమిటంటే పైన చెప్పిన కొన్ని గుణాలు
ఉండి ఉంటే ఆ యొక్క అంశాలు ఉన్న దాన్ని అన్నిటిని కూడా సనాతన ధర్మంలో మనం తీసుకోవాలి. ఆ మోతాదు బట్టి మీకు ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కొన్నిటికి ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే భారతీయ సనాతన ధర్మం లోపల ఆత్మసాక్షాత్కార జ్ఞానం, అసలు నీవెవరు అనేది మొదటి ప్రశ్న. ఎవరైనా కూడా ఒక ధర్మ మార్గంలో వెళ్తున్నప్పుడు అసలు నువ్వెవరు, నువ్వు కేవలం శరీరమా, నీవు మనసా, లేక ఆత్మనా అనే ఒక జిజ్ఞాస ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు ఈ సనాతన ధర్మం మీద ఒక రుచి కలుగుతుంది. వారెవరో తమిళనాడు లోపల ఉదయనిధి స్టాలిన్ అనుకుంటాను, ఆయన పాటికి ఆయన ఒక జ్ఞానిలాగా సనాతన ధర్మం అంటే ఒక మలేరియా అని, డెంగ్యూ అని వారికి తెలిసిన అది ఒక అజ్ఞానాన్ని ఒక మేధావి ముసుగులో చెప్పడం. అంటే వాళ్ళు ఏంటి, నాస్తికవాదం అస్థి అంటే ఉన్నది అని, నా అస్థి అంటే లేనిది అని. అక్కడ క్వశ్చన్ ఏమిటంటే, ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుందంటే, అస్థి అంటే పరమాత్మ ఉన్నాడా అనేది ప్రశ్న. ఉన్నాడు అని విశ్వాసంలో ఉన్న వాళ్ళందరూ దాన్ని తెలుసుకొని ఆ రుచిని అనుభవించిన వాడు చెప్పేది సనాతన ధర్మి. అసలు భగవంతుడే లేడు, మరి ఎవరున్నారు? స్టాలిన్ ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు, వాళ్ళ తాతగారు ఉన్నారు. అది వాళ్ళు చెప్పారు. అంటే వీరే అన్ని, ఇప్పుడు ప్రకృతిలో ఉన్న విషయాన్నే మనం అందరికీ పంచగలుగుతాం. అది నీరు కానివ్వండి, లేకపోతే భూమి కానివ్వండి, పంపకాలు రాజకీయ నాయకులు చేస్తారు. కానీ ఇదంతా ఎవరిది? ఎవరు సృష్టించినారు? ఆ సృష్టికర్తని గౌరవించి ఆ ప్రకృతిని గౌరవించేవాడు సనాతన ధర్మం. ఒకవేళ దోమున్నా చీమున్నా దాని ఎంతవరకు అవసరమో అంతవరకే దానికి హాని చేసే విధంగా ఉన్నది సనాతన ధర్మం. అంతేగాని మీకు అవసరం ఉంది కదా అని ప్రతి జీవ హింస చేయమని చెప్పలే. అహింస పరమో ధర్మ అన్నది వేదం. అంటే హింస లేని జీవన విధానం, దాని గురించి ప్రచారం చేసింది. శాంతియుతంగా జీవన విధానాన్ని సాగించమని కోరుకున్నది. అంటే చాలా వ్యవస్థీకృతమైనది. కుటుంబము, మతానికి మతము, విద్యా వ్యవస్థకి విద్యా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థకి రాజకీయ వ్యవస్థ. ఎవరికి వారు ధర్మానికి అనుగుణంగా ఒక నిబద్ధతతో జీవితాన్ని గడిపింది సనాతన ధర్మం. అంతేగాని ఎవడో పూటకొక శాస్త్రవేత్తనో స్కాలరనో పుట్టుకొచ్చి వాడికి తెలిసిన విషయాలన్నీ చెప్పేసి ఇది తప్పు అని చెప్పేస్తే, తప్పు అని చెప్తున్నాం, చదివినాక ఆ విషయాన్ని అవగతం చేసుకున్నాక నువ్వు తప్పు అని నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తే ఒప్పుకున్నది. సనాతన ధర్మం కూడా కొన్ని విషయాల లోపల ఇది తప్పు అన్నారనుకోండి, ఆ తప్పు అన్నప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకుంది. ఆ విషయాలు బయటికి చెప్పకుండా సనాతన ధర్మం అంటే ఏదో పని లేని వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు, వీరందరూ కూడా పాటించే ఒక విధి. మేము మాత్రమే ఒక నూతన తేజం లోపల సర్వేజన సుఖినో భవంతు అన్నది వేదం. సంక్షేమ ప్రభుత్వాలు ఇస్తామనే ఒక రాజకీయ ఒరవడితో ఆ యొక్క దృక్పథంతో ఉన్న విద్యా వ్యవస్థలో పుట్టుకొచ్చిన, అంటే స్కాలర్లనాలో లేకపోతే మేధావులనాలో అలాంటి వారు చెప్పే బోధనల వల్ల ఈ డిబేట్ వస్తుంది. లేకపోతే ఒకవేళ ఒక విషయం ఉందనుకోండి, ఆ విషయాన్ని మనం ఫాలో అవుతున్నాం అనుకోండి, ఒక ట్రెడిషన్లో ఒక రూల్స్ ఒక ఎథిక్స్ని ఫాలో అవుతున్నప్పుడు వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ డౌటింగ్ ఇట్? సో అది మనం సనాతన ధర్మం అంటే అంత లోతుగా చూడాలి. మనకు కావాల్సింది భగవంతుడు ఉన్నాడు అని సనాతన ధర్మం చెప్తుంది. ఇంత పెద్ద సృష్టిని చేసినప్పుడు సృష్టికర్త ఎవడో ఉన్నాడు, వాడు ఎవడు అనేది వేదం చెప్తుంది. వేదం చదవకుండా సనాతన ధర్మంలో తప్పు అని ఎలా చెప్తాం? అంటే యు ఆర్ జడ్జింగ్, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. అసలు నువ్వు బుక్కే చూడలేదు, అసలు దాంట్లో ఉన్న కంటెంట్ తెలియదు, ఇండెక్స్ తెలీదు, పాఠ్యాంశం తెలియదు, అసలు ఏ చాప్టర్లో ఏముందో తెలియదు, కానీ యూ హ్యావ్ కమ్ టు ఏ కంక్లూషన్ ఇది మలేరియా, ఇది పారాసైట్, డెంగ్యూ అనే స్టేజ్కి వచ్చేసావు. సో దట్ షోస్ యువర్ ఇంటలెక్చువల్ కెపబిలిటీ. అది దాంతోనే ఒక ముసుగులో వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు అందరూ కూడా నష్టమవుతుంది. ఎందుకంటే యు ఆర్ లూజింగ్ ఎ డైమండ్. సనాతన ధర్మం అనేది ఒక గొప్ప డైమండ్, అది గులకరాయి కాదు.
గులకరాయి గొప్పదనుకుండే వారి మేధస్సుని మనం నమస్కారం పెట్టాలి, అంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు. అయితే గురువు గారు చాలా మంది చెప్పేది సనాతన ధర్మమే కాలక్రమేణా హిందూ ధర్మంగా మారింది అనేసి అంటూ ఉంటారు. అది వాస్తవమేనా? హిందూ ధర్మం గురించి మీ అభిప్రాయం ఏంటి? సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి అసలు వ్యత్యాసం లేదు. ఈ పదజాల ఉపయోగం ఏదైతే ఉందో, హిందూ అనే పదము సనాతన ధర్మం వాడదు. ఆ కేటగరైజేషన్ చేసింది ఏమిటంటే, ఫస్ట్ ఆ పదాన్ని యూజ్ చేసింది, హిందూ అనే పదాన్ని యూజ్ చేసిన వారు అంటే ఉపయోగించిన వారు యారబ్స్ ఎప్పుడైతే వారు వెస్టర్న్ సైడ్ నుంచి అంటే పశ్చిమ ప్రాంతం నుంచి ఎప్పుడైతే నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ నుంచి వచ్చారో, అప్పుడు మనకు కనిపిస్తున్న గొప్ప నాగరికత సింధు నాగరికత. సో వారికి అరబ్ లోపల సా లేరు పదం. సో వారు సా బదులు సింధు హిందూ అయింది. సో హిందూ అనేది ఆ సింధు నాగరికతకు సంబంధించిన ప్రాంతంలో వాళ్ళందరూ కూడా హిందూ అనే పదం ఉపయోగించారు. ఎందుకు అలా ఉపయోగించారంటే వారికి ఒక ప్రత్యేకత ఉంది. వారి వేషధారణలో కానీ, వారి యొక్క ఆహార వ్యవహారంలో కానీ, వాళ్ళు పూజించే ప్రకృతిని కానీ, దైవానికి సంబంధించిన విషయాల్లో కానీ. సో వాళ్ళు ఉన్న జీవన విధానానికి ఈ జీవన విధానానికి తేడా ఉంది కాబట్టి ఏదో ఒక నేమ్ ఉండాలి కదా. మస్ట్ అంటే ఒక పదం ఉపయోగించాలి, ఆ పదాన్ని ఉపయోగించారు. అది కాలక్రమేణా హిందూ అనే పదాన్ని బాగా యూటిలైజ్ చేసి హిందూ అంటారు, HINDOO. బ్రిటిష్ పుస్తకాలు చూస్తే హిందూ, బ్రిటిషర్స్ వాళ్ళ బుక్స్లో రాసిన రాతల్లో మనకేమొస్తుందంటే హిందూ. వీళ్ళని మొహమ్మద్ అని అన్నారు. మొహమ్మద్ అంటే ప్రొఫెట్ మొహమ్మద్ని ఫాలో అయిన వాళ్ళని. అప్పటికి ఇంత క్రిస్టియానిటీ లేదు కాబట్టి ఆ తర్వాత వచ్చిన ఎనాక్ట్మెంట్స్ లోపల హిందూ కోడ్ బిల్ అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని తీసుకొని వచ్చారు. అది ఏమైందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక యాక్సెప్టబుల్ పదం అయిపోయింది. పాపం ఈయన ఉదయనిధి స్టాలిన్ చెప్పాక యూట్యూబ్స్ అంతా చూస్తే ప్రతి వాళ్ళు సనాతన ధర్మం మీద ఇప్పుడు లెక్చర్స్ ఇస్తున్నారు. అంతకుముందు వీళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. హిందూ ధర్మము, హిందూ అనేది ఉంటుంది. ఇందులో హిందూ మీన్స్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ సిక్, బుద్ధిస్ట్, జొరాస్ట్రియన్. పార్సీ వాళ్ళు కూడా హిందూలో వస్తారని చెప్పి డెఫినేషన్ మన హిందూ కోడ్ బిల్లో కానీ, హిందూ మ్యారేజ్ యాక్ట్లో కానీ, హిందూ సక్సెషన్ యాక్ట్లో కానీ ఉంది. కాబట్టి జస్ట్ అందరూ కూడా ఒక పాపులర్ వర్డ్ కింద వాళ్ళు తీసుకుంటున్నారు. హిందూ అనే ప్రత్యేకమైన పదం లేదు. అయితే మీరు అడగవచ్చు, హిందూ ధర్మం లోపల మరి ఎన్నెన్నో దేవతారాధనలు ఉన్నాయంటే మనకు ఒక 6 to 7 ప్రధానమైన దైవాలని పూజించే విధి విధానం ఉంది. సో మన రిలీజన్, మన మతం అనేవాళ్ళు వైష్ణవ మతం అనేవారు, శైవ మతం అనేవారు, శాక్తేయ మతం అనేవారు. బౌద్ధం తర్వాత వచ్చింది. బౌద్ధం అనేది అది అసలు ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ మతం. అసలు బౌద్ధం మీద బుద్ధుడు వల్లనే అసలు మన భారతదేశం యొక్క మూలాలు మొత్తం దెబ్బతిన్నది. ఏదైతే భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆశ్రమ ధర్మము చెయ్యిరా బాబు, క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీ దౌర్బల్యంతో చచ్చిపోతున్నారా నాయన, అర్జునుడికి ప్రబోధించి నీవు ఒక వీరుడిలాగా నీ ఆశ్రమ ధర్మాన్ని నీవు నిర్వహించు అని చెప్పిన దాన్ని బుద్ధుడు ఒక రాజులాగా ఉండి, రాజు చేయాల్సిన పని ఏంటి? యుద్ధం చేయాలి. అప్పుడున్న కాలం పరిణామంలో ప్రమాణంలో యుద్ధం చేయాలి. నేను యుద్ధం చేయను అన్నాడు. కళింగ వార్ తర్వాత ఒరిస్సాలో ఉంది కళింగ, అక్కడ ఈ స్టాప్డ్ ఫైటింగ్, శాంతి అన్నాడు. ఆ శాంతి యొక్క ఎఫెక్ట్ తర్వాత భారతదేశము గుప్తుల కాలం తర్వాత ఏమైంది? మెల్లగా ఢిల్లీ సుల్తనేట్ తర్వాత ముఘల్స్, ఫ్రెంచ్, డచ్, ఆఖరికి బ్రిటిష్ వీరు వచ్చి మళ్ళీ మనం స్వాతంత్ర సమరం చేసేంత వరకు మన సంస్కృతి విధ్వంసం అయిపోయింది. కాబట్టి ఏ దేశము నిజంగా శాంతి గురించి మాట్లాడుతున్నాయి? ఇవాళ అందరూ చెప్తారు శాంతి శాంతి అని. అమెరికా దగ్గర ఇవాళ న్యూక్లియర్ వెపన్స్ లేవా? రష్యా ఇవాళ చూస్తున్నాం, యుక్రెయిన్ అండ్ రష్యా ఏమవుతుంది? అది శాంత్యా? అక్కడ ఇజ్రాయెల్ అండ్ అరబ్ చూస్తున్నాం, అది శాంత్యా? ఏదన్నా ఉంటే మత మార్పిడి చేసేవాళ్ళు మాత్రం మాట్లాడతారు. కృష్ణుడు అంట కొన్ని లక్షల మందిని చంపడానికి కారణమైనాడు. సో శాంతి అనేది ఇట్ ఈజ్ ఏ మానసికమైన స్థితి. ఇతరులని వారి యొక్క పని చేసుకునే విధంగా బతకనివ్వడం, మనం గౌరవంగా వాళ్ళని చూడడం, వాళ్ళ చేత గౌరవింపబడడం.
అంతేగాని పరోన్నం అంటే పరులకు సంబంధించిన ఆస్తిని కానీ వాళ్ళకి సంబంధించిన వ్యవహార శైలిని కానీ వారి వృత్తిని కానీ తీసుకోవడం శాంతి కాదు. బుద్ధుడు అతడు ఏమనుకున్నాడంటే బుద్ధిత్వం అంటే ఏంటి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. బుద్ధుడు ఎక్కడ ఆగిపోయాడు? మనస్సు బుద్ధి స్టేజ్లో ఆగిపోయాడు. అవును, ఆయన బుద్ధుడు అయ్యాడు, ఎన్లైటన్మెంట్ వచ్చిందంట ఆయనకి. కానీ భగవద్గీతను మనం అనలైజ్ చేసినప్పుడు చూస్తే, స్పష్టీకరణ చేసుకున్నప్పుడు బుద్ధి తర్వాత దశ చిత్తం, ఇంటలెక్ట్. ఆ తర్వాత వచ్చే దశ ఈగో, అహం, నేను అని. ఆ తర్వాత వచ్చే దశ ఆత్మ సాక్షాత్కారం వరకు చదివేశారు. ఆత్మ సాక్షాత్కారం అయ్యాక నీ యొక్క గతి ఎక్కడికి అని చెప్పేది పరమాత్మ. సో అక్కడ వరకు విశ్వరూప సందర్శనం లోపల తన యొక్క సర్వ ప్రకృతిని చూపించేశాడు. అతను నాలో ఏముంది, పరమాత్మలో ఏముందని చెప్పాడు. అంత చదివిన దాంట్లోపల బుద్ధ భగవానుణ్ణి ఒక అడ్డుగా వేసి బ్రిటిష్ వాళ్ళు బుద్ధుడు శాంతి కామకుడు, ఎందుకు? వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇక్కడున్న ప్రజలందరూ కూడా శాంతిలో ఉండాలి, నో బడీ షుడ్ రిబెల్. వాళ్ళు నేర్చుకున్న లెసన్ ఎక్కడ నేర్చుకున్నారు? 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ లోపల వాళ్ళకి బుద్ధి వచ్చేసింది. సో వీళ్ళకి ఇలాంటి ప్రచారాలు స్టార్ట్ చేశారు. బుద్ధుడు అష్టాంగ పాత చెప్పాడు, సఫరింగ్, బాధపడ్డారు, బాధపడినప్పుడు దానివల్ల ఎలా ఉండాలని చెప్పేశాడు. అప్పుడు ఎన్లైటన్మెంట్ వస్తుంది అన్నాడు. సో బుద్ధ వాజ్ ఓన్లీ ఏ సోషల్ రెవల్యూషనరీ. శంకర భగవత్పాదులు తీసుకొని వచ్చి వారిని దశావతారం కింద పెట్టారు. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పారు. కాబట్టి బుద్ధ రెలవెన్స్ టు ఇండియన్ హిస్టరీ కానీ సనాతన ధర్మానికి కానీ ఎప్పుడు కూడా ఆ మూమెంట్స్ ఉంటాయి. అలాంటి ఒక మూమెంట్ చేసిన వాడు మాత్రమే. బుద్ధుడి యొక్క జ్ఞానాన్ని పెట్టుకొని సమాజాన్ని నిర్మించగలుగుతామా? యజ్ఞయాగాదులు వద్దు అన్నాడు. ఓకే, వెరీ గుడ్. యజ్ఞయాగాదుల వల్ల మీరు లేటెస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ చూడండి. మొన్న క్లౌడ్ సీడింగ్ అయిందిగా దుబాయ్లో. అంటే సంథింగ్ వాజ్ డన్, అక్కడికి వెళ్ళి అంత వర్షం వచ్చింది. యజ్ఞం అనే ఒక హోమకుండంలో ఋషులు, ఋత్వికుడు అందరూ కలిసి వాళ్ళు వేసిన యొక్క ఆ పదార్థాల వల్ల, ఆ యజ్ఞ సామాగ్రి వల్ల వర్షం రావాలంటే వచ్చేది. బికాజ్ ఒక అయనైజ్డ్ ఎఫెక్ట్ ఆన్ ది క్లౌడ్ జరిగేది. కాబట్టి ఆ అంత టెక్నాలజీ, అంత జ్ఞానం మన ఋషి పరంపరకు ఉంది. కాబట్టి యజ్ఞయాగాదులు వద్దు అన్నాడు. వద్దన్నాక ఏదైతే నీకు తెలిసిన టెక్నాలజీని మనం విధ్వంసం చేసుకుంటాం. వి లాస్ట్ టచ్ విత్ దట్. దాని అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఇవాళ ఏమంటున్నారు పాశ్చాత్యులు, వీళ్ళకి ఏం తెలియదు, మొత్తము మాకే జ్ఞానం అంటున్నారు. కాబట్టి ఒక కంటిన్యూటీ ఆఫ్ నాలెడ్జ్ని క్లోజ్ చేసేసింది బుద్ధిజం. కాబట్టి ఆ బుద్ధ ఈజ్ ఇర్రెలవెంట్. అది నేషన్ యొక్క గొప్పతనాన్ని, భగవద్గీతకి యాంటీడోట్ ఈజ్ బుద్ధిజం. భగవద్గీత మనకి ఆశ్రమ ధర్మాన్ని నేర్పించింది, బుద్ధుడేమో సన్యాసం తీసుకోమన్నాడు కదా. సన్యాసం ఎందుకు తీసుకోవాలి? ఒక రాజులాగా ఒక సైనికుడు, ఒక హిమాలయ పర్వతాల్లో ఉన్న సైనికుడు తన వృత్తి ధర్మాన్ని అతడు చేయకుండా నేను ఏమి చేయను, నేను హింస చేయను అంటే మరి నువ్వు దేశాన్ని ఎలా రక్షిస్తావు? కాపాడుతావు? కాబట్టి అలాగే ఏ వృత్తి వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిని వాళ్ళు చేయలేదు. ఒక గురువు ఉన్నాడు, ఒక అధ్యాపకుడు కానీ, ఒక ప్రొఫెసర్ కానీ, వారు విద్యని ప్రసరితం చేయాలి కదా, బోధించాలి. వాళ్ళ జ్ఞానాన్ని వారు పంచుకోవాలి. వారని నేను చెయ్యను అంటే నూతన విద్యార్థులు ఎలా వస్తారు, వాళ్ళ జ్ఞానం ఎలా వస్తుంది? కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు ఏమవుతుందంటే ఒక ఫిలాసఫీ, ఒక తత్వం ఒక మూలాల్ని కొట్టేస్తుంది. మనం చదివే చదువులంతా ఏంటంటే, సపోజ్ మీరు చెన్నై పాఠశాల పుస్తకం 7th క్లాస్ 9th క్లాస్ పుస్తకం నేను చూశాను. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత ఆర్యులు వచ్చారంట. అప్పుడే మహాభారతం, రామాయణం అయిందంట. ఆర్యుల కాలంలో అంటే ఆర్యులు వచ్చారు. ఆర్యులు అనే పదానికి అర్థము గౌరవప్రదమైన పదం అది. ఆర్యులంట ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడో జర్మనీ నుంచి వచ్చారంట. వాళ్ళకందరికి నిజంగా వాళ్ళు ఆర్యులు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే, ఇక్కడున్న వాళ్ళందరూ దస్యులు అయితే, దస్యులు అంటే బ్లాక్
పీపుల్. మన శాంప్రిటోడా కూడా మాట్లాడేశాడు, వీళ్ళు ఆఫ్రికన్ జీన్లోకి వెళ్ళొచ్చారు. అంటే ఇవన్నీ ఏంటంటే అజ్ఞానంతో కూడిన మాటలు. నిజంగా అక్కడికి వెళ్ళి వచ్చిన వారికి వేద విజ్ఞానం ఉండి వారి వల్ల ఇక్కడ టీచింగ్ ఉంటే అక్కడ మూలాలు అక్కడ ఉండాలి కదా. ఉండాలి కదా. జర్మనీలో కానీ, ఫ్రాన్స్లో కానీ, ఇటలీలో కానీ ఈ జ్ఞానం అక్కడ ఉండాలి కదా. ఈ జ్ఞాన సంపద అక్కడ లేనప్పుడు అంటే ఎవరో హాఫ్ బేక్డ్ సోషాలజిస్టులు, హాఫ్ బేక్డ్ సోషల్ ఆంథ్రపాలజిస్టులు రాసిన సిద్ధాంతాలని చక్కగా మనము పిహెచ్డీలు, ఎంఫిల్లు చేసి ఆ జ్ఞానాన్నే తీసుకొని అండ్ మనకున్న భగవంతుడిచ్చిన సనాతన ధర్మ జ్ఞానాన్ని మనం తృణీకరించి మన తరాల్ని, రాబో తరాల్ని విధ్వంసం చేసుకుంటున్నాం. అంతవరకే నేను చెప్పగలుగుతా. కాబట్టి సనాతన ధర్మం అనే దాన్ని మనం ఆ రుచి తెలిసినప్పుడు, దాంట్లో ఉన్న ఒక అలౌకికమైన ఆనందాన్ని మనం పొందినప్పుడు, ఆ జ్ఞాన రసాన్ని మనం ఆస్వాదించినప్పుడు అప్పుడు దాని విలువ తెలుస్తుంది. నిజమైన సనాతన ధర్మం అంటే ఎట్లా ఉంటుందంటే ఒక కృత్రిమమైన తల్లి ప్రేమకిను నిజమైన మాతృ ప్రేమకి తేడా ఉంది. ఒక అమ్మ తన బిడ్డ గురించి ఎలా తప్పిస్తుంది? ఆ తపన అనేది మాతృత్వానికి చిహ్నం. సనాతన ధర్మం అలాంటిది. ఇదేంటంటే ఐవీఎఫ్ చిల్డ్రన్ ఉన్నారుగా, అసలు గర్భ బాధ అనుభవించకుండానే పుట్టిన పిల్లల జ్ఞానము అధునాతన జ్ఞానము. సనాతన జ్ఞానం అనేది ఏంటంటే ఒక మాతృత్వ వాత్సల్యంతోనిచ్చే జ్ఞానం, మన అందరి బాగు గురించి ఇచ్చే జ్ఞానం, సర్వ విశ్వ మానవాళిని రక్షించే జ్ఞానం, సర్వ జీవరాశులను సమమైన ప్రేమతో చూపించే జ్ఞానం. అంత జ్ఞానం ఉన్న సనాతన ధర్మాన్ని సూడో ఇంటలెక్చువల్స్, హాఫ్ బేక్డ్ సోషల్ సైంటిస్టులు, అసలు క్లాసులకే వెళ్ళని మేధావులు, వీళ్ళందరూ చెప్పేది ఒక డార్విన్ సిద్ధాంతం మాట్లాడతారు. డార్విన్ ఈజ్ నిగేటెడ్ ఆల్రెడీ. డార్విన్ చెప్పింది ఏంటి? కోతుల నుంచి మనిషి వచ్చాడా? ఈజ్ ఇట్ సో? జెనెటిక్స్ ఒప్పుకుంటుందా? కోతి నుంచి మనిషి వస్తే మనం అందరం కోతుల్లాగా ఉండాలి కదా. అతనికి ఏదో తోచింది రాశాడు. మరి భాగవతం ఏం చెప్తుంది? ఇట్ హస్ క్లాసిఫైడ్ అస్ స్థావర, జంగమ, తిర్యక అని చెప్పి జ్ఞానాన్ని ఎంతో చక్కగా చెప్పింది. అంటే మనం 2 డిస్టింక్షన్స్ తీసుకోవాలి. సనాతన ధర్మం ఏం డీల్ చేసిందంటే 2 ప్రైమరీ థింగ్స్తో డీల్ చేసింది. ఒకటి, మనమందరము ఈ ప్రపంచంలో ఉన్నాం, ఇది సంసారం. ఈ సంసారమైన ఈ ఘోరం నుంచి, ఈ ఘోర విపత్తు నుంచి పడ్డాం. ప్రతివాడు పైకెళ్ళి కింద జారి పడ్డాడు. పడినవాడు ఈ సంసారంలో నుంచి యస్మరణ మాత్రేన జన్మ సంసార బంధన విముచతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే అంటుంది విష్ణు సహస్రనామం. ఈ సంసార బంధనాల నుంచి తెంచుకొని ఎక్కడికో వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఏదో బ్రహ్మానందం చెప్పినట్టు మీరు చెప్పిన చోటికి రారు అన్నంత కామెడీ పీసులు కాదు సనాతన ధర్మీలు. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు? యశస్మరణ మాత్రేన, నువ్వు జస్ట్ అట్లా తలిసినంతనే, నీ స్మృతిలో వచ్చినంతనే నీవు ఈ సంసారానికి చెందినవాడి కాదు. నువ్వు ఇక్కడ నుంచి ఏదో ఒక లోకం ఉన్నది, ఆ లోకానికి నువ్వు వెళ్ళాలి. అందుకు భగవంతుడు నీకు ఈ మానవ జన్మ ఇచ్చాడు. ఈ మానవ జన్మలో నువ్వు జ్ఞానాన్ని తెచ్చుకొని, జ్ఞానం అనేది అనంతం, దాన్ని పొందలేవు. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీవు జ్ఞానం ఇచ్చేవారు ఎవరు? నీకు జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు ఆచార్యులు, గురువులు కాదు. గురువులు ఏంటంటే అజ్ఞాన తిమిరాల నుంచి మనల్ని దాటించేవారు. ఆచార్యులు అంటే ఆ జ్ఞానానికి సంబంధించిన దాన్ని తెలుసుకొని ఆచరించువారు. కాబట్టి అలాంటి ఆచార్యులు చూపించిన మార్గంలో మనం వెళుతూ ఈ బంధాలను తెంచుకోవాలి. లేకపోతే కర్మలో పడిపోతాం. మనం చేసిన కర్మలకి పునరపి మరణం, పునరపి జననం. మళ్ళీ పుడతాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ పుడతాం. ఈ కర్మలన్నీ మనల్ని సంచిత, ఆగామి, తర్వాత ప్రారబ్ధం. పుట్టిన వాడందరూ ప్రారబ్ధంలో ఉంటాడు. వాడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇది యాడ్ అవుతూ ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ లాగా. అది ఎలా కట్ అవ్వాలి? ఎప్పటికి కట్ కావాలి? ఒక్కడే ఒక్కడు ఆ యొక్క కర్మ పరంపర నుంచి రక్షించువాడు పరమాత్మ. పరమాత్మ చాలా నిశ్చలంగా, నిరంజనంగా, అప్రాకృత దివ్య శరీరుడు వాడు. వాడికి ఇవన్నీ ఎందుకు? వాడు ఒక సంసారాన్ని సృష్టించాడు, వాడికి ఒక ఆట కావాలి, వాడు ఒక రసికుడు.
ఆట నడుస్తూ ఉంది. మనం ఎలా క్రికెట్లో బ్యాట్స్మెన్ ఆడుతుంటే చప్పట్లు కొడుతున్నాము, అట్లా సైలెంట్గా చూస్తూ ఉన్నాడు. ఎవరెవరు ఈ విషయాన్ని తెలుసుకొని నా దగ్గరకు వస్తారు. కాబట్టి వాళ్ళు తెలుసుకోలేరు అనుకున్నప్పుడు తనకు తానే దిగి వచ్చినాడు. ఎన్నో అవతారాలు ఎత్తాడు. మత్స్య కూర్మ వరాహ రామ కృష్ణ బలరామ ఇత్యాది అవతారాలన్నీ తానే ధరించి ఒక్కొక్కసారి ఒక్కొక్క యుగానికి అనుగుణంగా మనకి ధర్మాన్ని ప్రబోధించి వెళ్ళిపోయాడు. అప్పుడన్నా తెలుసుకుంటారేమో అని. వీడు వినడు. వీళ్ళు వినకుండా ఏమవుతారు, రోజు రోజుకి ఏదైతే చేయకొన్ని పనులు ఉంటాయో, పాపం అనేది ఉందనుకోండి. పాపం అంటే ఏంటి? శాస్త్రం ఏదైతే నిషేధం చేసిందో అన్నదాన్ని చేయడం. పుణ్యం అంటే ఏంటి? శాస్త్రం సూచించిన దాన్ని చేసుకుంటూ వెళ్ళడం. సో ఈ అకౌంట్స్ రెండు, పుణ్యం ఒకటి, అసెట్స్ లైబిలిటీస్ అనుకోండి, లేకపోతే ఇన్కమ్ అనుకోండి, ఎక్స్పెండిచర్ అనుకోండి. పూర్వజన్మలో నువ్వు సంపాదించిన పుణ్యము, ఈ జన్మలో సంపాదించిన పాపము, ఒక్కసారి ఒక జన్మ వచ్చేసరికి ఈ జన్మలో బ్యాలెన్స్ ఉండదు. ఏదైతే పుణ్యం ఉందనుకోండి దశ, ఆ పుణ్యం యొక్క అనుభవం అనుభవిస్తూనే ఉంటాడు వాడు. పాపం ఉందనుకోండి, ఆ పాపం వాడు అనుభవిస్తూనే ఉంటాడు. అక్కడ అకౌంట్స్ సెటిల్ చేయడానికి పైన ఒక పెద్ద లోకం ఉంది. చిత్రగుప్తులు అంటారే, అలాంటి వాళ్ళు చాలామంది అకౌంట్స్ సెటిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళన్నీ రాస్తూ ఉంటారు. వాళ్ళకు చార్వాకులు, చారుణులు అని ఒక దేవతా వర్గం ఉంది. వాళ్ళందరూ కూడా మనం చేసే ప్రతి చర్యని నోట్ చేస్తుంటారు. వీటిలంతా భగవంతుడు ఎటువంటి విషయాల్లో కూడా తనకు తానుగా దాంట్లో రాడు, చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ మేడ్ ఏ రూల్. ఆ రూల్ ప్రకారం అందరూ కూడా ఆ రూల్ని తను బ్రేక్ చేయడు. ఎవరు బ్రేక్ చేయగలుగుతారు ఆ రూల్ని? ఆచార్యుడు ఒక్కడే బ్రేక్ చేయగలుగుతాడు. ఏమని చెప్తాడు? పరమాత్మ, నువ్వు చాలా గొప్పవాడివి, కానీ నువ్వు ఇంత కఠినంగా ఉంటే కాదయ్యా, నువ్వు విశ్వచక్రవర్తివి కదా. చక్రవర్తి దగ్గర ఉండాల్సిన గుణం ఏంటి? క్షమత్వం. క్షమత్వం అనే గుణం లేని వాడివి నువ్వేం పరమాత్మ అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చేస్తారంటే, వీళ్ళు పరమాత్మని వేడుకొని వేడుకొని వేడుకొని, పరమాత్మకి రెండు కనులు, ఒకటి ఆగ్రహం అనుగ్రహం అనే కను, ఇడా పింగళ, చంద్రుడు సూర్యుడు అనే అతని రెండు కన్నులు కదా. సో ఈ చల్లదనానికి కారణమైన ఈ కన్నుని పరమాత్మ వీళ్ళు ఆచార్యులు ఏం చేస్తారంటే, మహాలక్ష్మితోని ఆమెను వేడుకొని ఈ యొక్క సూర్య నేత్రాన్ని అడ్డుపట్టేస్తారు. జీవుడు వచ్చినప్పుడు చూడగానే అప్పుడు ఏం మిగిలింది? కటాక్షం కలిగించే, అనుగ్రహం ఇచ్చే కన్ను మాత్రమే ఉంది. అట్లా మనల్ని అందరినీ, జీవకోటిని రక్షించడానికి ఆచార్యులు, ఋషులు వీళ్ళందరూ తప్పిస్తున్నారు. ఏదైనా అంటే వాళ్ళెవరు ఋషి, ఈడోడు జ్ఞాని, వీడోడు ముని, ఇట్లాంటి మాటలు మనం వింటున్నాం. అవన్నీ కూడా వినకుండా అసలు దీనికి సొల్యూషన్ ఏంటి అనేదంటే, ప్రతి అన్యమతస్థులు వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పండి? దే ఆర్ ఫాలోయింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. చిన్న పిల్లోడు కూడా, మన రంజాన్లో చూస్తే చిన్న బాబు కూడా ఖురాన్ చదువుతున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు, ఆ డ్రెస్ సెన్స్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఒక బైబిల్ ఉన్నవాడు బైబిల్లో ఉన్న విషయాల్ని తెలుసుకుంటున్నాడు. ఎటొచ్చి సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే దానికి సంబంధించి తెలుసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు, ప్రయత్నం చేయట్లేదు. మరి ఎవరు చెప్పాలి ఆ విషయాలు? ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు చెప్పాలి. తల్లిదండ్రులు ఏమైపోయింది, 1950-60s నుంచి సైంటిఫిక్ టెంపర్లో వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు సైన్స్ అనేది ఒక గొప్ప విషయము, సైన్స్ తప్పించి ఇంకేం లేదు అనుకుంటున్నారు. సైన్స్ ఏం చేస్తుంది? సైన్స్ ఓన్లీ క్వాలిఫైస్ అండ్ స్టడీస్ ది నాలెడ్జ్ ఇన్ ఎ సిస్టమాటిక్ వే. కాబట్టి అది ఒక స్టేజ్ అయిపోయినాక నిగేట్ అయిపోతుంది. కాబట్టి సైన్స్ వల్ల మనం ఏదో తెలుసుకున్నాం కాదు, అక్కడ ఉన్న విషయాన్ని, భౌతికపరమైన విషయాల్ని మాత్రమే సైన్స్ చదవగలుగుతుంది. విచ్ ఈస్ బియాండ్ కాంప్రహెన్షన్ ఆఫ్ సైన్స్. అది ఆధ్యాత్మిక శాస్త్రమే చదవగలుగుతుంది. దానికి సంబంధించిందంతా కూడా పెద్దవాళ్ళు చేసి పెట్టేశారు కదా. పురాణాలు ఉన్నాయి, రామాయణం ఉంది, మహాభారతం ఉంది. ఇలాంటి విషయాలన్నిటి కూడా
మన తల్లిదండ్రులు పిల్లలకి ఎందుకు నేర్పించట్లేదు? ఎందుకు కాలాన్ని వృధా చేసుకుంటున్నారు? ఈవెన్ మనకి ఒక నిమిషం ఆలోచించామంటే గరుడ పురాణంలో అసలు ఎన్నో నిక్షిప్తమైన రహస్యాలన్నీ చెప్పేశాడు. అసలు ఎలా పనిష్మెంట్స్, ఏ పని చేస్తే ఏ పనిష్మెంట్ ఉంది, అవును. ఏ శిక్ష వస్తుంది, దానికి ఏం చేశారంటే అపరిచితుల సినిమా లోపల దాన్ని కామెడీ చేశారు. అవును. కాబట్టి ఈ కామెడీ సెన్స్ వల్ల ఏమవుతుందంటే దానికి ఒరిజినాలిటీకి ఒక విలువ పోతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు మరి గరుడ పురాణం అక్కర్లేదు, కనీసం రామాయణం నేర్పించండి. రామాయణం నేర్పించడం వల్ల ఏం తెలుస్తుంది? పిల్లవాడు ధర్మాన్ని తప్పడు. ఎప్పుడైతే ధర్మాన్ని తప్పడో వాడికి ఏం తెలుస్తుంది? వాడి జీవన విధానం చాలా సాఫీగా వెళ్ళిపోతుంది. అంటే ఒక ఆదర్శ పురుషుడైన రాముడు ఇలా ఉన్నాడు. క్రికెటర్ సచిన్ తెండూల్కర్ లాగా అవ్వడం గొప్ప అనుకోవడం కాదు. నువ్వు రాముడు లాంటి వాడు అయ్యావు అనుకోండి, నీ దేశము, నీ యొక్క వర్గము, ప్రపంచమంతా కూడా శాంతియుతంగా ఉండగలుగుతుంది కదా, ధర్మపరంగా ఉండగలుగుతుంది కదా. సో అది మనం టీచ్ చేయాలి. అది మిస్ అవుతున్నాం మనం. సో ఇది నాకు తెలిసినంత వరకు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు అడిగే ప్రశ్నల లోపల నేనే ఎక్కువ మాట్లాడుతున్నా, ఎందుకంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు త్రో ఐడియాస్. ఇలా ఇంత బ్యాక్గ్రౌండ్లో ఉంది అనే విషయం తెలిస్తే కానీ దాని యొక్క విలువ మనకు అర్థం కాదు. ఒక చిన్న గీత తిమ్మరసు జ్ఞానంలో ఒక గీతని రాశాడు, దాన్ని చెరపకుండా పెద్ద గీత చేయమన్నాడు, దీన్ని చిన్న చేయమన్నాడు. తిమ్మరసు ఏం చేశాడు? పక్కన ఇంకొక గీత వేశాడు, దాని ముందర చిన్నగా అయింది. కాబట్టి మన గొప్పతనం, మన సంస్కృతి గొప్పతనం మనము ఇంత గొప్పగా ఉంది అని తెలుసుకున్న నాడు, దాన్ని గౌరవించిన నాడు, అప్పుడు సనాతన ధర్మం యొక్క విలువ, దాని ఉనికి తెలుస్తుంది. తెలియకపోతే ఇంకొక 10 years పతనం అయిపోతుంది. అండ్ మీరు చూసారో లేదో, ఆల్బర్ట్ ఐన్స్టీన్ హిందూయిజం అంటే వాళ్ళకి తెలిసింది సనాతన ధర్మం అనే పదం తెలియదు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు హిందూయిజం ఈజ్ ద ఓన్లీ వే ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ అని ఆయన చెప్పాడు. అండ్ నాస్ట్రడామస్ ప్రిడిక్షన్ ప్రకారం యూరోప్ అంతా కూడా ఈ యొక్క హిందూయిజం యొక్క రిలీజన్ విల్ బి ఫాలోడ్ అని చెప్పాడు. ఇప్పుడు ఏదైతే మనం హిందూ ధర్మం అని అనుకుంటున్నామో అది సనాతన ధర్మం యొక్క మూలంలో నుండి వచ్చింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సనాతన ధర్మాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ అందులో ఉన్నటువంటి నియమ నిష్టలను మళ్ళీ మనం పాటిస్తూ ఉంటే మన భారతదేశం కూడా ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఎన్నో అద్భుతాలను ఆవిష్కృతులను చేస్తుంది అని అంటున్నారు. అంతే కదా గురుగారు? విశ్వగురువు అవుతుంది. ఇప్పుడు నలంద యూనివర్సిటీ, చాలా యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాలు మనకుంటాయి. ఇవాళ మనం గొప్ప గొప్ప యూనివర్సిటీస్కి మన పిల్లల్ని పంపించడం, వాళ్ళ ఎయిర్పోర్ట్ దగ్గర ఒకసారి కౌగిలించుకోవడం, అది కాదు లైఫ్ అంటే. సో వాట్ ఈస్ ది ట్రెజర్? మన జ్ఞాన నిధి, జ్ఞాన భండారం ఎంత ఉంది, అది మనం ఎక్స్ప్లోర్ చేయాలి. పిల్లలకి 10 మంది పిల్లలకి మీరు స్పార్క్ చేయండి. ఇప్పుడు సర్జరీ గురించి తీసుకోండి. సపోజ్ గర్భోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. దాంట్ లోపల మొత్తము అసలు ఒక చైల్డ్ ఫార్మేషన్ నుంచి ఏమవ్వబోతుంది అని చెప్పి సర్వ రహస్యాలని ఆ ఉపనిషత్తు చాలా స్పష్టంగా చెప్పింది. అదే కదా మన గైనకాలజీ అండ్ అబ్స్ట్రిక్స్ ఏదో అంటారు దాన్ని అంటున్నారు. కాబట్టి ఇది మోడర్న్ నాలెడ్జ్. మన ఏన్షియంట్ విజ్డమ్ మనం ఎందుకు చూడట్లేదు? ఏన్షియంట్ విజ్డమ్లో నిన్న పద్మశ్రీ ఒక లేడీకి ఇచ్చారు, ఫ్రెంచ్ లేడీ. 50 years తర్వాత ఆమె యోగా స్టార్ట్ చేసింది. 101 yearsకి ప్రెసిడెంట్ గారితో షీ రిసీవ్డ్ పద్మశ్రీ. అంటే ఒక పాశ్చాత్య మహిళ 50 ఏళ్ల తర్వాత యోగాని చేసినప్పుడు ఆమెకు పద్మశ్రీ ఇచ్చినప్పుడు, మన భారతదేశంలో ఉన్న వాళ్ళు 50 years వచ్చేసరికి ఆల్రెడీ సకమ్ డెడ్. ఎందుకు అలా అవుతుంది అంటే మన యొక్క ట్రెజర్ని మనం తెలుసుకోకపోవడం వల్ల. మనకు మొత్తం ముఖ్యమైనది ప్రపంచంలో ఏంటమ్మా? ముఖ్యమైనది చెప్పండి. మనకి అన్నిటికంటే గొప్పది మనం విలువిచ్చేది ఏంటి చెప్పండి ప్రపంచంలో? ప్రాణం, శరీరం. ప్రాణం నిలబడాలంటే శరీరం ఉండాలి కదా. అక్కడ ఈ శరీరానికి అన్న, తమ్ముడు ఎవ్వరున్నా లేకపోయినా ఈ శరీరం ఉన్నంత వరకే వీడు జీవించుంటాడు కదా. సనాతన ధర్మం ఏం చెప్తుందంటే లోపలున్న ఆత్మ మారదు, నువ్వు శరీరాన్ని మారుతుంది.
కాబట్టి నువ్వు ఈ సంసార చక్రాన్ని దాటినప్పుడు నీవు ఏదో ఒక లోకంకి వెళ్తున్నావు కదా, ఆ లోకంలో కూడా నీకు నూతనమైన దివ్య శరీరం వస్తుంది. నీకు నూతనమైన దివ్య శరీరం వచ్చి పరమాత్మతోని సారూప్య సాలోక్య సామీప్య అని మోక్ష దశలు వస్తాయి. అంటే ఆశ్రమ ధర్మాల లోపల ధర్మ అర్థ కామ మోక్షం చాలా స్పష్టంగా చెప్పేశారు. లిబరేషన్, వెస్టర్న్ ఫిలాసఫర్స్ ప్రకారం ఏంటంటే లిబరేషన్. ఈ మోక్ష దశ ఏదైతే ఉన్నదో ఆ దశలో నువ్వు ఏం చేయగలుగుతావు అంటే నువ్వు భగవంతుడులాగా అయిపోతావు. ఇప్పుడున్నట్టు అందరూ 2 రోజులకు ఒకసారి భగవాన్ అనిపించుకుంటారు. ఆ భగవంతుడు కాదు, అది చాలా పెద్ద మాట. భగవంతుడు అనేవాడు జ్ఞాన శక్తి బల తేజ వీర్య ఐశ్వర్య ఇత్యాది గుణాలు షాడ్గుణ్య స్వరూపుడు భగవానుడు. వాడికున్న ఆ స్వరూపము, వాడికున్న ఆ శక్తి సామర్థ్యము, ఇంత విశ్వాన్ని సృష్టిస్తున్న వాడితోని మనం కంపేర్ చేసుకోకూడదు. మనం ఏం కావాలి మరి? ఈ జీవుడు యొక్క లక్షణం ఏంటి అంటే సేవ చేయడం. సేవ ఎవడికి చేయాలి? సర్వకాల సర్వదశలందు ఆ భగవంతుడికి చేయాలి, భగవంతుడు సృష్టించిన జీవకోటికి చేయాలి. ఆ సింపుల్ విషయం అర్థమైపోయింది అనుకో, ఇవి గొడవలు ఉంటాయా? ఉండవు. ఎందుకు వస్తుంది? ఇది అభిమానము, అభిజాత్యము, అహంభావం వల్ల వస్తుంది. సో గాడ్ అనే పదానికి, ఈగో అనే పదానికి ఏంటంటే ఎడ్జింగ్ గాడ్ అవుట్. నీలో ఉన్న దేవుడు అనే అంశాన్ని పక్కకు పెట్టేసి నువ్వు వచ్చేస్తున్నావు అక్కడికి. నువ్వు లేకుండా వాడు రావాలి అనుకున్నప్పుడు దానికి నువ్వు క్లిన్స్ చేయాలి కదా. యూ హ్యావ్ టు క్లిన్స్ యువర్ సెల్ఫ్. వాళ్ళు చూడండి పర్యావరణం ఏమైపోతుంది. గంగమ్మ ఎంత కష్టపడితే భగీరథుడు ఆ లోకాల నుంచి విష్ణు పాదోదకం గంగ, ఎక్కడి నుంచి వచ్చింది గంగ? శివుడు జటాజూటంలో బంధించాడు. తర్వాత జహ్నవి అయ్యింది. ఎన్నో పడి పితృలోకాలకి పుణ్యగతులు ఇచ్చిన గంగని ఇవాళ మనం ఏం చేసాం? మోడర్నిటీని అధునాతనం అని చెప్పి పొల్యూటింగ్ ఒక అన్ని సర్వ కాలుష్యాలను దాంట్లో వేసేసాం. ప్రతిదాన్ని చూడండి. చెట్ల గురించి మన వాళ్ళు వృక్షాలని పూజించినారు. రాగి చెట్టు కానీ వేప చెట్టును కానీ. ఇవాళ చెట్లని వృక్షాలన్నీ విధ్వంసం చేస్తారు. ఏం లాభం? ఇది నువ్వేం మోడర్నిటీ నీది? నీ గొప్పతనం ఏముంది? థ్యాంక్ యూ గురువు గారు.